బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖ జిల్లాలోని కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్ అర్ధరాత్రి వరకు కొనసాగింది. ఈ క్రమంలో ఓటర్లు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీంతో ఈవీఎంల తరలింపులో కాస్త ఆలస్యం జరిగింది. విశాఖ ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్కి తరలించారు. విశాఖ జిల్లాలోని కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్ అర్ధరాత్రి వరకు జరిగింది. ఈ క్రమంలో ఓటర్లు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీంతో ఈవీఎంల తరలింపులో కాస్త ఆలస్యం జరిగింది. విశాఖ ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్కు తరలించడం జరిగింది. ఇక దీని మీద పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ఆశలత అందించడానికి రెడీగా ఉన్నారు. తెలుసుకుందాం. ఆశలత, చెప్పండి. విశాఖ జిల్లాలో కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్ చాలా లేటుగా ముగిసినట్లు తెలుస్తుంది. అలాగే ఓటర్లు కూడా చాలా ఇబ్బందులు పడ్డట్లు తెలుస్తుంది. ఓవరాల్గా డీటెయిల్స్ ఏంటి? లక్ష్మి, ఉదయం ప్రారంభం నుంచి కూడా ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్ అంతా కూడా చాలా ఆలస్యంగా ప్రారంభమైంది. దాంతో పాటు అర్ధరాత్రి 10:30, కొన్ని ప్రాంతాల్లో 12 వరకు కూడా జరిగిన ఘటనలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా గాజువాక తదితర ప్రాంతాలతో పాటు విశాఖ ఏజెన్సీలో కూడా రాత్రి 11:30 వరకు కూడా పోలింగ్ జరిగిన సందర్భాలు కనిపించాయి. ఈ నేపథ్యంలో నిన్న సాయంత్రానికి వాస్తవానికి స్ట్రాంగ్ రూమ్స్ కు చేరుకోవాల్సిన ఈవీఎంలన్నీ కూడా తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో కూడా రావడం జరిగింది. అయితే ముఖ్యంగా అరకు, పాడేరు ఈ 2 నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంలు కాసేపటి క్రితమే విశాఖ చేరుకున్నాయి. విశాఖలోని ఏయూ ఇంజనీరింగ్ కళాశాలలోని ప్రిన్సిపల్ రూమ్ లో మొత్తం వీటిని భద్రపరచడం జరిగింది. దీంతో పాటు వీటికి 3 అంచెల భద్రతా వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా సిఆర్పీఎఫ్ తో పాటు సెంట్రల్ ఫోర్స్, అదేవిధంగా విశాఖ కమిషనరేట్ పరిధిలో ఉన్న పోలీసులు, మొత్తం 300 మంది పోలీసులతో దానికి 3 అంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు జరగకుండా, అదేవిధంగా వచ్చే నెల 23 పోలింగ్ కౌంటింగ్ ఉన్న నేపథ్యంలో అంతవరకు వాటికి ఎటువంటి ఇబ్బంది జరగకుండా, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు పూర్తి భద్రత తీసుకున్నారు. దీంతో పాటుగా ఇది మొత్తం కూడా విశాఖ సిపి అండర్ లో ఉండేలాగా, విశాఖ కమిషనర్ ఆఫ్ పోలీస్ అండర్ లో ఉండే రకంగా చర్యలు తీసుకో ఉన్నారు. మొత్తం మీద చూసుకుంటే పోలింగ్ ఆలస్యంగా జరిగిన నేపథ్యంలో ఈవీఎంలు కూడా కాస్త ఆలస్యంగా స్ట్రాంగ్ రూమ్ కు చేరుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. లక్ష్మి, అలాగే అసలు అయితే చూసుకుంటే ఈసారి ఓటర్లు కూడా చాలా ఇబ్బందులు పడేట్లుగా తెలుస్తుంది. అసలు ఎందుకలా జరిగిందంటారు? దీని మీద ఓటర్లు ఏమన్నారు? ముఖ్యంగా మొదటి నుంచి ఈసీ చెప్తున్న దాన్ని బట్టి ప్రతి దగ్గర కూడా ఈవీఎంలు, ఒక 3 ఈవీఎంలు ప్రతి పోలింగ్ సెంటర్ కి సంబంధించి విశాఖ చూసుకుంటే 4058 పోలింగ్ సెంటర్లు ఉన్నాయి. ప్రతి పోలింగ్ సెంటర్ లో అదనంగా 3 ఈవీఎంలు ఉంచుతాము. దీంతో పాటుగా ఈవీఎంలు ఏమైనా మొరాయించినట్లయితే వాటిని బాగు చేసేందుకు ప్రతి సెంటర్ కి కూడా ఒక పర్యవేక్షకుడు, అదేవిధంగా ఒక నిపుణుడిని కూడా అందుబాటులో ఉంచుతాము. ఒకవేళ అప్పటికి కుదరకపోతే 15 నిమిషాల్లో వాటిని రీప్లేస్ చేయడానికి కూడా వ్యవస్థ సిద్ధంగా ఉంటుందని చెప్పినప్పటికీ వాస్తవ రూపంలోకి వచ్చేసరికి అది పూర్తిగా భిన్నంగా ఉంది. ఉదయం 7 గంటలకి ప్రారంభం కావాల్సిన పోలింగ్ ఏదైతే ఉందో ఒక అరగంట సజావుగా సాగినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో 3 గంటలు 4 గంటలు కూడా ఆలస్యంగా జరిగింది. దీంతో ఓటర్లు తీవ్ర అసహనానికి గురయ్యారు. ముఖ్యంగా గత ఎన్నికలతో పోల్చుకుంటే ఈసారి చాలా ఉత్సాహంగా వచ్చిన ఓటర్లు, వృద్ధులతో పాటు యువకులు, కొత్తగా ఓటర్కి వచ్చిన వారంతా కూడా చాలా ఉత్సాహంగా రావడం జరిగింది. మహిళలు కూడా పెద్ద సంఖ్యలో ఉదయాన్నే వచ్చి ఓటింగ్ అయిపోయిన తర్వాత తమ పనులు చేసుకుందాము వెళ్ళని ఆలోచించిన వాళ్ళకు కూడా తీవ్ర నిరాశ ఎదురైంది. దీంతో పాటు వృద్ధులైతే తీవ్ర అవస్థలు పడ్డారు. ముఖ్యంగా విశాఖ జిల్లాలో దాదాపుగా 10 నుంచి 12 మంది వరకు కూడా వృద్ధులు పలు చోట్ల సమస్యలు పడిపోయిన ఘటనలు కూడా జరిగాయి. దీంతో పాటుగా అక్కడ ఏవైతే అందుబాటులో ఉంచుతామని చెప్పారో వాటర్ ప్యాకెట్స్ కావచ్చు, అదేవిధంగా బిస్కెట్స్, దీంతో పాటు మెడిసిన్ ఏవి కూడా అందుబాటులో లేవు. మరోవైపు పూర్తిగా పోలింగ్ జరుగుతున్న ప్రాంతాన్ని పూర్తిగా కవర్ చేయకూడదు అని ఈసీ నామ్స్ ఉన్న నేపథ్యంలో చాలా వరకు టెంట్లు కూడా వేయని పరిస్థితి. దీంతో పూర్తిగా ఎండలో నిలబడి చాలా ఇబ్బందులు పడుతూ ఓటర్లు ఓటు వేసుకున్న పరిస్థితి కనబడింది. దీంతో ఓటర్లు చాలా ఇబ్బంది పడ్డారు. అయినప్పటికీ కూడా ఖచ్చితంగా తమ ఓటు హక్కు వినియోగించుకుంటాము అన్న నేపథ్యంలో రాత్రి 11 వరకు కూడా వెయిట్ చేసి ఓట్లు వేసిన పరిస్థితి కూడా కనిపించింది. మొత్తం మీద ఓటర్లు ఇబ్బంది పడుతూనే దాదాపుగా 70% వరకు పోలింగ్ నమోదైందంటే ఓటర్ల ఉత్సాహం ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. లక్ష్మి, థ్యాంక్ యూ ఆశా. For more updates, please subscribe 99 TV Telugu.